జిల్లాకు మంత్రి లేరు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నా రారు. దీంతో ప్రధాన సమస్యలపై పట్టింపు లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మారిపోతోందట. ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ కరువై రైతులు కష్టాల పాలవుతున్నారట. సకాలంలో కొనుగోలు చేసేలా ఆదేశించే నాథుడే లేడట. ఇంతకు ఇందూరు జిల్లాపై ఎందుకీ చిన్న చూపు? నిజామాబాద్ జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. ప్రభుత్వ చిన్నచూపు, జిల్లా నేతల పట్టింపు లేని వ్యవహారం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. 2.5 ఏళ్ల క్రితం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. హామీలు ఎలా ఉన్నా ప్రతి ఏడాది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా 2 సీజన్లలో వరి ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. ఇక్కడి రైతాంగం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గత 10 ఏళ్లుగా వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ నిలుస్తోంటే ఇందులో నిజామాబాద్ జిల్లా ప్రతి ఏడాది అగ్రగామిగా నిలుస్తోంది. అలాంటి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతాంగానికి చేయూతను అందించాలి. కానీ గడిచిన 2 ఏళ్లుగా ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు సాగు నుంచి మొదలై ధాన్యం కొనుగోలు వరకు అష్టకష్టాలు తప్పటం లేదు. అందుకు ప్రధాన కారణం జిల్లాకు చెందిన పాలకులు సమస్యలపై దృష్టి సారించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. పాలకులకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం కూడా పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన నిజామాబాద్ జిల్లాకు రేవంత్ హయాంలో ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి నిజామాబాద్కు చుట్టం చూపుగా కూడా రారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించరు. సీజన్ల వారీగా ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టరు. ఫలితంగా నిజామాబాద్ జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో 4.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. దాదాపు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి. దీనికి తోడు రాష్ట్రంలో మొదటగా వరి సాగు, కోతలు జరిగేది నిజామాబాద్ జిల్లాలోనే. ఇది అనేక సంవత్సరాలుగా ఇక్కడి రైతాంగం కొనసాగిస్తున్న సాగు ఆచారం. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ధాన్యం సేకరణపై దృష్టి సారించలేకుండా పోయింది. ధాన్యం సేకరణ చేపట్టాలని జిల్లా యంత్రాంగం పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ఆందోళన చేశారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్ మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ దిగి వచ్చే వరకు ధాన్యం సేకరణ 10 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఎట్టకేలకు అడిషనల్ కలెక్టర్ ధర్నా స్థలానికి వచ్చి కలెక్టర్తో ఫోన్లో ప్రశాంత్ రెడ్డితో మాట్లాడించారు. 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భీమ్గల్, మోర్తాడ్, కమ్మరపల్లి, నందిపేట్, డిచ్పల్లి తదితర ప్రాంతాలలో రైతులు ఆందోళనలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు మార్చి చివరి వారం నుంచి ప్రారంభమవుతాయి. కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులకు రైతులు వరి ధాన్యాన్ని అమ్మివేశారు. 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. కొనుగోలు చేపట్టాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. దీనికి తోడు మిల్లర్లు బహిరంగంగానే రైతుల వద్ద తరుపు పేరిట విచ్చలవిడి దోపిడీ చేస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోవటం లేదు. అకాల వర్షాల ప్రభావం ఒకవైపు ఆందోళన కలిగిస్తోంటే అధికార యంత్రాంగానికి, జిల్లాకు చెందిన పాలకులకు ఏ మాత్రం చలనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో మందకొడిగా వరి సేకరణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సకాలంలో వరి ధాన్యం సేకరణ చేపడతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఇప్పటి వరకు జిల్లాలో జొన్నల సేకరణ మొదలు కాలేదు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే జొన్న పంటను సగానికి పైగా సగం ధరకే దళారులు దండుకుపోయారు. ఇదిలా ఉంటే పంటల సాగు సమయంలో ఎరువుల కోసం రైతులు పడే కష్టం వర్ణనాతీతం. సాగు ఎంత జరుగుతుంది, ఎంత యూరియా కావాలి అనేది అధికార యంత్రాంగం స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. కానీ వీటిపై దృష్టి సారించకపోవడంతో ప్రతి సీజన్లో ఇదే తప్పిదం చేస్తున్నారు.
ఫలితంగా రైతులకు సాగు, పంట కోతల సమయంలో నరక యాతన ఎదురవుతోంది. మంత్రి లేకపోవడంతో జిల్లా అనాథగా మారిపోయింది. ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి అవసరమయ్యే నిధులను జిల్లాకు తెచ్చే నాథుడే లేడు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డికి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. కానీ రేవంత్ సర్కార్ ఆయనకు మంత్రి పదవి కేటాయించలేదు. తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అనుకున్న సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు ఇచ్చి సరిపెట్టారు. ఇక పెద్ద దిక్కుగా ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చి మంత్రి లేని లోటు తీర్చాలి. కానీ జిల్లాలో పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యాడని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా సమస్యలపై, ప్రధానంగా రైతాంగ సమస్యలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. మంత్రి లేని జిల్లాలో ఆ లోటును పూడ్చే బాధ్యత మహేష్ గౌడ్ భుజాన వేసుకోవాలి. నిజానికి మహేష్ గౌడ్కి జిల్లాపై పూర్తి పట్టున్నప్పటికీ ఇలా వచ్చి అలా వెళ్తున్నారని, జిల్లాపై తనదైన ముద్ర వేసుకోవటంలో వెనకబడిపోతున్నారు అనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాను గాలికి వదిలేసినట్లేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ చీఫ్తో పాటు కీలక నేతలు పార్టీ పటిష్టతతో పాటు జిల్లా సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతవరకైనా పాలన గాడిలో పడి సమస్యలు పరిష్కారమవుతాయా? చూడాలి.